ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగే మొట్టమొదటి సమావేశం ఇదే కావడంతో ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి రోజు పహల్గాం ఘటనపై లోక్సభ అట్టుడికింది. ఈ ఘటనపై చర్చించాలంటూ విపక్షాలు సభలో నిరసనకు దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. స్పీకర్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభను వాయిదా వేశారు. అటు వచ్చే నెల 21 వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో కేంద్రం మొత్తం 8 కీలక బిల్లులను ప్రవేశపెడుతుండగా పెండింగ్ లో ఉన్న మరో 7 బిల్లులకు ఆమోదం తెలపనుంది. 8 కొత్త బిల్లులలో మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లు 2025 కూడా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇవాళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయం నుంచి పార్లమెంటు ఉభయ సభలు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనప్పటికీ కాసేపటికే దాదాపు 12 గంటలకు వాయిదా పడినటువంటి పరిస్థితులు కనబడుతుంది. మరోసారి ప్రారంభమైనప్పటికీ కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా వాయిదా వేశారు. ఏదైతే ఉభయ సభలను ప్రారంభించినటువంటి పహల్గాం ఆపరేషన్ సింధూర్ చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబట్టడంతో దీంతో స్పీకర్ కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ మధ్యవర్తిత్వం వహించినటువంటి ట్రంప్ చేసినటువంటి వాదనలపైన ఇటు ప్రతిపక్షాలతో పాటు బీజేపీ అధ్యక్షుడు నడ్డా మధ్య రాజ్యసభలో వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చర్చను తప్పించుకుంటుందని ఖర్గే ఆరోపించినటువంటి నేపథ్యంలో దీనికి స్పందించినటువంటి నడ్డా ఆపరేషన్ సింధూర్ పై పూర్తి చర్చకు ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే ఇరు సభల్లో కూడా ఇటు లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా గందరగోళం నెలకొంది. బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ అంశం పైన కూడా ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో బీహార్ తో పాటు ఇటు పహల్గాము పాకిస్తాన్ భారత్ మధ్య ఉగ్ర దాడులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ అంశాలు పట్టుబట్టడంతో కొంత ఉభయ సభలో గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో లోక్సభలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ బీహార్ ఓటర్ జాబితాలకు సంబంధించినటువంటి తీర్మానాలు ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ వైఫల్యాలు టెర్రరిస్టులు ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం పైన ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే లోక్సభ రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ఈ అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తిగా అటు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఇటు విపక్షాలు కూడా పట్టుబట్టడంతో సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడినటువంటి పరిస్థితి. అటు బీహార్ లో కూడా ఓటర్ల జాబితాలు ఓటర్లను తొలగించడం పట్ల ఉన్నటువంటి అక్కడి ఎంపీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపైన చర్చ పట్టుబట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 4 గంటల వరకు కూడా సభ వాయిదా పడింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ కిరణ్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి రోజు పహల్గాం ఘటనపై లోక్సభ అంతా కూడా అట్టుడికింది. వచ్చే నెల 21 వరకు వర్షాకాల సమావేశాలు అయితే కొనసాగనున్నాయి. ఈ సెషన్లో 8 కీలక బిల్లులను అయితే ప్రవేశపెట్టనుంది కేంద్రం.